హాయ్ బ్రో. ఏపీలో మరో 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? నేను నా ఫ్రెండ్స్లో చాలామందిని అడిగాను. ఆంధ్రాలో కూడా మా సిస్టర్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అడిగితే మళ్ళీ జగనే వచ్చే ఛాన్స్ ఉన్నాయి అని అంటున్నారు. కొంచెం పథకాలు అనేది బాగున్నాయి. అందరూ ఫ్రీ పథకాలు వృధా వేస్ట్ అనుకుంటున్నారు. ఆ వృధా అన్న వాళ్ళు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా, రివర్స్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ వృధా అనేవాడే ప్రతి ఒక్కరు పథకాలు తీసుకుంటున్నాడు. రివర్స్ ఇస్తే పోతుంది కదా. అది ఎలా ఉన్నాయి ఆ పథకాలు, ఎలా ఉన్నాయి అందరు? పథకాలు అయితే బాగానే ఉన్నాయి. ప్రతి స్టూడెంట్కి ఒక 15,000 10th క్లాస్ దాకా మ్యాక్సిమం ఆ ఫీజు సరిపోతుంది ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా. ఇంకొక 10,000 5,000 ఎక్స్ట్రా ఉంటుందేమో పేరెంట్స్కి. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే పేరెంట్స్కి ఆ ఫీజు కట్టుకోవడానికి సరిపోతుంది. గ్రామ వాలంటరీ కూడా బాగుంది. ఇంటికి వచ్చి అన్నీ ఇంటికి వచ్చి రేషన్ కానీ అవన్నీ ఇవ్వటం కూడా బాగుంది. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత స్కూల్స్ అండ్ అలాగే హాస్పిటల్స్ బాగా డెవలప్ చేశారని అంటున్నారు. నిజంగానే అయినాయా? స్కూల్స్ ఫీజు విషయంలో బాగానే ఉన్నాయండి. ఇంగ్లీష్ మీడియం అనేది ప్లస్. ఇంగ్లీష్ అనేది లేకపోతే ఏ జాబ్కి వెళ్ళినా నిల్ అనమాట. మెయిన్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ ఇంపార్టెంట్ అని చెప్పాడు కాబట్టి అది ఒకటి బాగుంది. ఇంకోటి హాస్పిటల్ అనేది ఆరోగ్యశ్రీ పరంగా హాస్పిటల్ కూడా బాగానే ఉన్నాయి. హాస్పిటల్ ఇండియా వైజ్గా ఎక్కడైనా దోపిడే. జగన్ కంట్రోల్ చేసినా ఆగదు, ఇంక వేరే వాళ్ళు వచ్చినా ఆగదు ఆ దోపిడీ. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయడం కానీ, లేదంటే హాస్పిటల్స్ కూడా కొత్త ఉద్దానం కానీ, లేదంటే ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం, అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని అంటున్నారు. ఆరోగ్యశ్రీ 25 lakhs అనేది చాలా అంటే చాలా. మన కంపెనీస్లో 10 lakhs 5 lakhs ఇస్తున్నారు ఇన్సూరెన్స్. ఆరోగ్యశ్రీ 25 lakhs చేయడం అనేది మనకి చాలా మంచి బెనిఫిట్ అనమాట ఆంధ్ర వాళ్ళకైతే.